18 సంవత్సరాల క్రితం ఇది పునాది వేయడానికి నాన్నగారు వాళ్ళు వచ్చారు. ఈ రోజున వారి కుమారులను ఇక్కడ నడిపించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. వారు నాయన చెప్పారు, మరి జాన్ మొపత్తి గారు అని ఎంతమందికి తెలుసు? అందరికి తెలుసు, కానీ మీరు చేతులు ఎక్కలేదు. అయితే ఎందుకయ్యా అంటే వారు నిజంగా కర్లపాలెంలో వారు చేసిన ప్రార్థనలు, వారి కుటుంబం చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి ఆయన పరలోక ఆశీర్వాదాన్ని ఆ యొక్క కర్లపాలెంలో దించాడండి దేవుడు. దేవునికి స్తోత్రం. ఒక మాట అంటాడు, ఎలియాసులు వెళ్ళినప్పుడు అక్కడ మరి ఇస్సాకు కొరకు భార్యను తీసుకురావడానికి వెళ్తే అక్కడ అన్నాడు ఏమన్నాడు, నా యజమానుడు ఇప్పుడు బహుగా ఆశీర్వాదం. అలాగే జాన్ మొపత్తి గారు కూడా దైవజనులు, పెద్దలు, అభిషక్తులు, వారి కుటుంబం ఆశీర్వాదించబడిన కుటుంబం. వారిలో మరి ఇక్కడ మరి స్టీవ్ గారు ఉన్నారు. దేవుని యొక్క సేవకులు, చదువుకుంటానే బైబిల్ కాలేజీ చేశారు. తర్వాత వారు ఇప్పుడు సేవ చేస్తున్నారు. తండ్రి మరి ఆ పరిచర్యలో తోడ్పడతా బలమైన సేవలో ఉన్నారు. చెప్పకూడదు ఒకసారి. వారి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అందరూ చెప్పకూడదు. వారు మరి ఒక చిన్న ఒక శాలువతో వాళ్ళు సత్కరించాలని నేను కోరుతున్నాను. అమ్మాయి అలాగే మన మధ్యలో దేవుని యొక్క సేవకులు ఉన్నారు. వారు మరి మిస్సెస్ జోసెఫ్ గారు, వాళ్ళ నాన్నగారు మరి సుధాకర్ గారు ఇక్కడికి వచ్చారు. చాలా మందికి బైబిళ్ళు తెచ్చారు. ఎంతమంది గుర్తుంది? లోపల గంగురు ఓపెనింగ్కి వచ్చినప్పుడు వారు పరిచర్య చేశారు. ఇప్పుడు దేవుని యొక్క పిలుపులో ప్రభు దగ్గర ఉన్నారు. వీరు డాక్టర్ గారు, వీరు డాక్టరేట్ చేశారు. బావా బామతులు. రాత్రి ఇక్కడ మామ అల్లుడు వచ్చాం, ఇప్పుడేమో బావా బామతులు. వీరు డాక్టర్ గారు మరి గుంటూరులో మరి రమేష్ హాస్పిటల్లో వారు వైద్యం చేస్తా సేవ చేస్తున్నారు. చెప్పకూడదు. వారి నాన్నగారు సేవ చేశారు. పస్కా మినిస్ట్రీ వ్యవస్థాపకులు. ఆ పరిచర్య వీరు కొనసాగిస్తున్నారు. సండే ఆరాధన 4 సార్లు వెళ్తారు. మనం ఒక సాటికి వచ్చేసరికి అలసిపోతున్నాం. సో మరి వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే టైం లేదు కాబట్టి. వీరేమో కేర్ మినిస్ట్రీ వ్యవస్థాపనలో ఉన్నారు. బలమైన పరిచర్య. వీరేమో పస్కా మినిస్ట్రీలో బలమైనటువంటి పరిచర్యలో దేవుడు వాడుకుంటున్నారు. నాన్నగారు అన్నారు, మోపర్తి జానయ్య గారు అన్నారు, అయ్యా ఎప్పుడు పిలుస్తాం మమ్మల్ని అన్నారు. అయ్యా మిమ్మల్ని పిలవలయ్యా, నేను బాబాను వాడుకుంటానయ్యా, వీరు యవనస్తులు వీరిని వాడుకుంటానన్న. దేవునికి స్తోత్ర. ఈ ప్రార్థనల వలన, అందరూ ప్రార్థనల వల్ల ఈరోజు క్షేమముగా నడిపించాడు దేవుడు. దేవునికి స్తోత్ర. అక్కడ కూర్చున్న మరి సోమరాజు గారు లోపల గంగూరు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. గంగూరులో నవంబర్ నెలలో ఒక కూటం ఉంది, మీ ఇద్దరే. అది దానికి నవంబర్ నెలకి డేటు కన్ఫర్మ్ చేస్తే మీరు అక్కడ చూడాలి. అక్కడ పరిచర్యలో మీరు తోడ్పడాలి. అక్కడ మీరు రావాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? చెప్పలు కొడతామా? తప్పకుండా వస్తామన్నారు.
చేస్తున్నారు. కాబట్టి అక్కడ పరిచర్య, ఎందుకంటే వాతావరణం బట్టి ఇక్కడ 7 రోజులు ప్రార్థన అయ్యా. అయితే అక్కడ పెట్టాల్సింది ప్రేయర్. దేవుడు ఇక్కడ అవకాశం ఇచ్చారు, వాతావరణం, చిన్న మందిరం అక్కడ. సో అక్కడ మీరు చూడాలి. అక్కడ అప్పుడు నాన్న వచ్చి పునాదేశారు. ఇప్పుడు మీ సముఖంలో అక్కడ ఆ దానిని వర్ధలింప చేయాలి. మీ మెసేజ్ కావాలి. దేవునికి స్తోత్రం. ఒక చేరే తల్లి, నేను దిగిపోతాను, వీళ్ళకి ఇస్తున్న సమయం. వాస్తవానికి మరి రోజు 10 గంటలకి 10:15కి క్లోజింగ్. కానీ సమయము మీరు ఎవరు మొదటి వర్తమానం అంటే మరి దైవచనులు మీరు ఎవరు తీసుకున్నా మాకు అభ్యంతరం లేదు, నేను చెప్పలేదు. ఎందుకయ్యా అంటే అయితే మొదటి సందేశము మన స్టీవ్ గారికి ఇస్తున్నాము. ఎందుకంటే వారు ఇంకా చెప్పాలయ్యా అంటే ఫారినర్స్ లో వాళ్ళ సిస్టర్ గారు ఉన్నారు, అమెరికాలో ఉన్నారు. వీరు ఆ మ్యారేజ్ కూడా వెళ్ళారు. నేను ఎయిర్పోర్ట్కి మనం వెళ్ళినప్పుడు రిసీవ్ చేసుకున్నది వీరిని. అయితే వీరు కూడా ఇండియన్ ఫారినర్స్. ఈ దొరలే మనకి చెప్పకూడదు. ఒకసారి వాళ్ళు అక్కడ అమెరికాలో, ఇండియాలో వీళ్ళ దొరలు మనకి చెప్పకూడదు. ఎంతో సంతోషంగా ఉంది. మీరు ఎంతగానో గౌరవించి మమ్మల్ని సత్కరించారు. మరి దండను ఈ యొక్క శాల్వా ఇప్పుడు తీస్తే ఏమైనా అనుకుంటారు? ఎవరికోరుగా చెప్పాలి కదా, అంటే ఎక్కువసేపు ఉంచుకోలేదు. ఎంతగానో గౌరవించినందుకు దైవ సేవకులకు, మరి ముఖ్యంగా సంఘస్థులైన మీ అందరికీ పేరు పేరు నా వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలండి. అందరు బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. మంచిది. దాన్ని బట్టి నేను దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నాన్నగారికి, అదేవిధంగా దైవజనులు మీ దైవ సేవకులైన డేవిడ్ గారికి ఎంతో దగ్గర సంబంధం ఉంది.